ఈ ఆటో అన్న జీప్ అన్న తీసుకొని వెళ్ళాలి. ఇక మనోళ్ళతో తమాషా చూడు ఎట్లుంటుందో. ఇప్పుడు వ్యూ పాయింట్ హైలైట్ ఉంది చూడండి గైస్. మేమేమో పోతూనే ఉన్నాం, మావాడేమో ఇప్పుడు వస్తుంది. ఇగో ఈయన వల్ల ఏంది ఇదంతా మాకు రిస్క్, ఆయన వల్ల ఆగాల్సి వస్తుంది. మాకు నడుచుకుంటేనే అయితే లేదంటే అన్న వాళ్ళు మొక్కల మీద వస్తారు. ఇంకా వీళ్ళు కింద నుంచి నడుచుకుంటూ వచ్చారు, ఈ దగ్గర హంగన మొక్కల మీద వస్తారు. 24 hours గైస్. ఏమైతుంది దర్శనం అస్సలు రాకూడదు. ఏంది లైన్ ఇగో 2 రోజులు పడతాయంట. 2 రోజులు తిరుపతి అయితే వచ్చేసినాం అనమాట. తిరుపతి ఫైనలీ రాజు. అరే రాజు డేంజర్. ఫైనల్లీ తిరుపతి అన్నమాట. చెప్పు అజయ్ భాయ్ ఎట్లుంది? అనుకున్నావు నైట్? బ్యాగ్ చూడండి ఎట్లుంది అన్న బ్యాగు. వీళ్ళేమో మంచిగా తెచ్చుకోరు, నాకేమో ఈ బ్యాగ్ తీసుకొని వచ్చారు. ఇట్లా పట్టుకొని పోవాల్సి వస్తుంది. ఇక చూడండి బరాబరు మేము ఎన్ని గంటలకు ఎక్కినాంరా? 6:10కి ఎక్కినాం అన్నట్టు నారాయణ ఎక్స్ప్రెస్. ఇక్కడికి వచ్చేసరికి బరాబరు ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 5:45 అవుతుంది. బరాబర్ 5:45 వరకు ఇక్కడికి వస్తాం. ఇది నుంచి ఆటో పోయినామంటే కథం అయిపోతుంది. శ్రీవారి మెట్టు నుంచి వెళ్తున్నాం అనమాట. ట్రైన్ అయితే కొట్టిసి పెట్టింది బాయ్ చేసినాం అనమాట. ఈ నుంచి ఈ ఆటో అన్న జీప్ అన్న తీసుకొని వెళ్ళాలి. ఇక మనోళ్ళతో తమాషా చూడు ఎట్లుంటుందో. ఇప్పుడు వృద్ధాలని వెళ్తారు. ఇప్పుడు చూడు ఆటో ఎక్కినాం అన్నమాట. ఆటోని చూస్తున్నాం, ఆటో తీసుకొని. సేమ్ దేవుని లెక్కనే కనబడతా అన్నట్టు కేసు లాగా. గైస్ ఇక్కడైతే టికెట్ లేవన్నమాట. ఇప్పుడు ఫ్రీ దర్శనం పోవాలి. జర బ్రష్ చేసి పోదామని ఆయనమన్నమాట. జర పనులు అమ్ముకొని ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి పోవాలి. ఇక ఈ నుంచి ఎట్లయితే ఏమో ఫ్రీ దర్శనం ఎప్పుడు అయిపోతుందో ఏమో. ఇక ఎన్ని గంటలు అవుతుందో ఎన్ని గంటలు వచ్చి పెడతారు మమ్మల్ని లోపల చూడాలి. ఇక 20 రూపాయలు టిఫిన్ని 50 రూపాయలు పెట్టి శ్రీవారి మెట్ల దగ్గర. చూడు క్రౌడ్ ఎట్లుందో. మాదైతే స్టార్ట్ అయిందన్నమాట. అల్పిరి వచ్చినాం. ఈడ కొబ్బరికాయ దీపం పెట్టి 50 రూపాయలు దీపం అనేసరికి కొనలే. కొబ్బరికాయ కొట్టి పోవాలి. ఇక కొబ్బరికాయ కొట్టి నిమ్మలంగా దర్శనం చేసుకొని, ఈ దర్శనం ఎప్పుడైతే టోకెన్ లేదు గీకన్ లేదు, ఫ్రీ దర్శనం పోవాలి. వాళ్ళు అయితే కొబ్బరికాయలు కొడుతురు. $150 కూడా కాలే, 150కి ఎక్కువ అయిపోయాను. ఆగాల్సి వచ్చింది అనమాట. వాళ్ళేమో వెళ్ళిపోయారు. ఆయన నేను మళ్ళీ స్టార్ట్ చేద్దాం. గైస్ ఒక 1000 కూడా రాలేదు, అప్పుడే దమ్ దమ్ అవుతారు. నడువురా అంటే ఆగురాపై దమ్ దమ్ ఎక్కువ అంటారు. ఇక్కడ వ్యూ పాయింట్ హైలైట్ ఉంది చూడండి గైస్. వస్తుంది కదా అసలు. అది మంచు లెక్కనే ఉందిరా అయ్యా, అంత ఐస్ లెక్క. కాకపోతే నడవాలని ఉండాలి, మస్తున్నది. నడుదామంటే వీళ్ళేమో ఆగుతారు. వీళ్ళ వల్ల అసలు పోకుండా ఉండలేదు. ఏంది మేమేమో పోతూనే ఉన్నాం, మావాడేమో ఇప్పుడు వస్తుంది. ఇగో ఈయన వల్ల ఏంది ఇదంతా మాకు రిస్క్, ఆయన వల్ల ఆగాల్సి వస్తుంది. ఇంకా మోర్ దెన్ 1200 ఉన్నాయి ఇంకా. వీళ్ళ పబ్లిక్ కూడా మస్తు పబ్లిక్ ఉరియాల. ఏ క్యా हुआ రంజిత్? మనం ఒక 1500 వచ్చాం, 1200 क्या हुआ? 1950 వరకు వచ్చామన్నమాట. ఫుల్ దందం అవుతుంది. వీళ్ళ వల్ల ఆగుకుంటూ రావాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి గైస్, ఇల్లు ఎట్లా కనిపిస్తున్నాయో. కొండలు చూడండి, మౌంటైన్స్ ఎట్లున్నాయి మౌంటైన్స్. ఇంకా దగ్గర 330 ఎక్కాలి గైస్. 350 అట్లా 350 ఎక్కితే అయిపోతుంది అన్నమాట మన శ్రీవారి మెట్లో. తర్వాత దర్శనం ఎంత లేట్ అవుతుంది, ఇంకా ఎంత టైం పడుతుంది ఎన్నో. మాకు నడుచుకుంటేనే అయితే లేదంటే వాళ్ళు మొక్కల మీద వస్తారు. ఇంకా అరే ఇగో
మేము నడుచుకుంటేనే అవుతలేదు మాకు. లడ్డుగాడు మొక్కల మీద వస్తారు ఇంకా. పోరాడు అరే పోరాడు అమ్మ ఇది ఎక్కడ మాసరం మావా. మేమైతే వచ్చేసినాం అమ్మా. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 2388. వాళ్ళు చూడాలి చూసి గుండు కొట్టించుకుంటే అయిపోతుంది గైస్. అలాగే చెప్పాలి గుండు నాకు కాదు. వీళ్ళు కింద నుంచి నడుచుకుంటూ వచ్చారు. ఈ దగ్గర హంగని మొక్కల మీద వస్తారు. డేంజర్ స్మైలీ. నడు అజయ్ అయితేలే గోవిందా గుండ్లకాడికి అయితే వచ్చామన్నమాట. టోకెన్ తీసుకొని పొరాలకు గుండు కొట్టాలి. ఈ పొరాలకు ఇప్పుడే చూసుకోలే చూడర్రా మీ జుట్లు చూపిర్రా. వెంకట్ నీ సాప దీనిపై నూనె పెట్టి పెంచుతాడు చూసుకోవాలి. ఘోరంగా పెంచుతాడు మావాడిగా. దుమ్ము లేపుడే ఇక. ఎందుకురా రాజు అట్లా అన్ని గలీజ్ మాటలు మాట్లాడుతావు? ఎందురా నువ్వు ఇంత గలీజ్ అని ఎందురా రాజు? అందరికి రూమ్ నెంబర్ 3లో వచ్చినాయి. రంజిత్ ఒక 2లో వచ్చింది అన్నట్టు. 1 నెంబర్ 3 పొరాలకి చూసుకోరు ఇక. జుట్లు రే ఇవి జుట్లేవిరా అంటేనా? వెంకట్ గారు గుండులు వచ్చేసారు. గుండు రాజు చూపి వాని గుండు. కాటు పెట్టడానికి గొంతు పెట్టిండు. అట్లుంటా కట్నం పెట్టాలి. కట్నం పెట్టలే. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇన్నే ఉంటారు అన్నట్టు దేవుడు. వాళ్ళు ఎట్లా ఆడుకుంటారు చూడండి. గుండు 4 గుండులు. దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. అది ఏమైందంటే శ్రీవారి మెట్ట దగ్గర టోకెన్లు ఇచ్చుడు బంద్ చేసినట్ట. అందుకే పొద్దున మనకి టోకెన్ దొరకదు. ఫ్రీ దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇళ్ళకెళ్ళి అయితే ఎంత వాళ్ళ వెళ్ళదు ఇక. అది ఎప్పుడైతే ఏమో దర్శనం దర్శనంకి అయితే వెళ్తున్నాం అనమాట. ఫ్రీ దర్శనం ఎప్పుడైతే ఏమైతే అర్థమైతే లేదు. అరే ఓం నమో వెంకటేశ. 24 hours గైస్. ఏమైతే తెలియదు ఇక. ఫోన్ కూడా ఉండదు, ఏముండదు. అరే బుగ్గపాలే ఇక. రోగం దొరకపోతే ఇట్లుంటుంది బాయ్. ఏం చేస్తాను చెప్పు చూద్దాం ఎట్లా అయితే అట్లా. దర్శనం అస్సలు రాకూడదు. ఏంది లైన్ ఇవో 2 రోజులు పడతారంట. 2 రోజులు అంట. ఎన్ని రోజులు పడతారా రాజు దర్శనం? 3 రోజులా నీకు అజయ్? టోకెన్ లేకుండా అస్సలు రాకూడదు. ఇంటే ఉండ్రి వచ్చినవాడు చూసుకొని రిస్క్ లేని రోజు వస్తే అయిపోతుంది. ఇవన్నీ కాదు ఇక. ఏమరా గుండు అప్ప దర్శనంకి అయితే వెళ్ళలేదు. మధ్యలోకి వెళ్ళి స్కిప్ అయ్యేసి వచ్చినాం. ఇక ఇదొక దీపం పెట్టి ఒక కొబ్బరికాయ కొడితే అయిపోతుంది అన్నమాట. చూసిరు కదా అస్సలు అమ్మ ఫుల్ పబ్లిక్. 5 లక్షల మంది అంటే ఈరోజు అయితే దర్శనం. ఇదైతే ఘోరం అన్నమాట. చేయలేకపోతాం. ఇట్రర్రా రే ఇట్రర్రా. ఇటుంటే ఇవి పెట్టాలి దీపాలు అయితే పెడుతున్నాం అన్నమాట. దీపాలు పెడుతున్నాం మనోళ్ళు. మొక్కుతుండు రంజిత్ బాయ్. బాయ్ కూడా మొక్కుతుండు దేవునికి. ఏమని కొడుతాడు ఇక. ఏం మొక్కినావు? ఇది హైలైట్ వ్యూ అనుకుంటే డబల్ సార్ మొక్కుతుంది. ఇగో ఇది మొత్తం ఇది మ్యాప్ అన్నట్టు. ఇవన్నీ కొండలు అన్నమాట. ఈ కొండలు దాటి దేవుడు ఇట్లా వచ్చిందన్నమాట. ఇదంతా దారి. ఇగో మనకి దేవుళ్ళగా కనబడతాడుగా. ఇగో ఇదే అది. ఇవన్నీ ఇట్లా కిరీటాల్లాగా అవన్నీ కనబడతాయి అన్నమాట. ఇది మన ఫ్రీ ఫుడ్ పెడతారు అన్నమాట ఇక్కడ. అది పోయి తినేసి మీకు ఎట్లుందో కూడా చెప్తా. లాస్ట్ టైం వీడియో చేయాలన్నమాట. తినడానికి అయితే వచ్చామన్నమాట. దిస్ ఇస్ మై ఫుడ్ చూపిస్తా. ఉల్లి పచ్చడి, గుమ్మడికాయ. ఇది ఏంటిదా? ఇది స్వీట్ అన్నమా? బెల్లం అన్నమాట. ఇప్పుడు ఇంకా రైస్ రాలే అన్నమాట. రైస్ ఇన్ వస్తుంది.